జరుగుతున్న ఈ రైతు సంగ్రామ సదస్సుకు నాయకత్వం వహిస్తున్న అధ్యక్షత వహిస్తున్న సోదరులు జనగామ శాసనసభ్యులు రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, శాసన మండలిలో మన ప్రతిపక్ష నాయకులు మీ జిల్లా ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ శ్రీకొండ మధుసూదనాచారి గారికి, గౌరవనీయులు శాసన మండలిలో మరి డిప్యూటీ చైర్మన్ గా ఇవాళ బాధ్యతలు నిర్వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు శ్రీ పండా ప్రకాష్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు పాల్కొండ శాసనసభ్యులు అన్నా శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యుడు మా తమ్ముడు సోదరుడు శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీ రవీంద్రరావు గారు, గౌరవనీయులైన వేదికపై ఆశీనులైన హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ వినయ్ భాస్కర్ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ ఆరూరి రమేష్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, గౌరవనీయులైన శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు, శంకర్ నాయక్ గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, శ్రీ మాజీ మంత్రివర్యులు తాటికొండ రాజయ్య గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ రెడ్డి నాయక్ గారు, గౌరవనీయులైన మాజీ ఎంపీ గారు శ్రీమతి మానవ్ కవిత గారు, ఇంకా వేదిక పైన ఆశీనులైన మాజీ శాసనసభ్యులు శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు, గౌరవనీయులు వేదిక పైన ఉన్న రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ బతిరాజు రవిచంద్ర గారు, గౌరవనీయులు హుజూరాబాద్ శాసనసభ్యులు సోదరులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారు, ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరి శ్రీమతి నాగజ్యోతి గారు, గౌరవ హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ సతీష్ బాబు గారు, వేదిక పైన ఉన్న రుణ విముక్తి కమిషన్ అధ్యక్షులు సోదరులు శ్రీ నాగుల వెంకన్న గారు, అదేవిధంగా పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మీ అందరికీ ఆప్తులు శ్రీ బోయింపల్లి వినోద్ కుమార్ గారు, సోదరుడు వరంగల్ ఈస్ట్ మాజీ శాసనసభ్యుడు నన్నపనేని నరేందర్ గారు, అదేవిధంగా వేదిక పైన ఆశీనులైన గౌరవ రాష్ట్ర స్థాయి నాయకులందరికీ, అదేవిధంగా వేదిక పైన ఉన్న జిల్లా నాయకత్వానికి, మరి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన నాయకులందరికీ ఎవరెవరి పేరైతే నేను చెప్పలేదో వారందరికీ, అందరికంటే ముఖ్యంగా ఇవాళ వేదిక ముందు ఇంత పెద్ద ఎత్తున ఇంతటి ఎర్రటి ఎండలో తరలి వచ్చిన మా రైతన్నలకు, ఆడబిడ్డలకు పేరు పేరున అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక మాటలో చెప్పాలి అంటే ఓరు గల్లుకు వందనం, గ్రామ గ్రామం నుంచి ఈ సంగ్రామ సదస్సుకు తరలి వచ్చిన ప్రతి రైతన్నకు నా ధన్యవాదం. ఇవాళ ఎందుకు పెట్టుకున్నాం ఈ సదస్సు, ఏ కారణం చేత ఈరోజు ఇంతమందిని ఇంతటి ఎండలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం? సరిగ్గా ఈరోజు 6 మే 2026, సరిగ్గా ఈ రోజుతో నయవంచనకు 4 ఏళ్లు నిండింది. నయవంచనకు, మోసానికి 4 ఏళ్లు నిండింది. ఇది కాకతీయ పౌరుషాల గడ్డ, ఇది కాళోజీ ఆత్మ గౌరవ గడ్డ, జయశంకర్ సారు పుట్టిన గడ్డ ఈ ఓరుగల్లు. పోరాటాల విల్లు ఎక్కువ పెడితే ఓరుగల్లు ద్రోహులకు గుండె జల్లుమంటది. అది మనం తెలంగాణ ఉద్యమంలోనే చూసిన విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. నర్సంపేట నుంచి ఇప్పుడే గౌరవనీయులు గౌరవ పెద్దలు రైతు మా గోపాలన్న మాట్లాడిన మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మా సోదరుడు, వారిని ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చినారు. గోపాలన్న మాట్లాడితే మీ కేరింతలు, మీ చప్పట్లు వింటే నేను మధుసూదనాచారి గారు అనుకుంటా ఉన్నాను. ఇక మనం ఎవ్వరు మాట్లాడే అవసరం లేదు. రైతుల గుండెల్లో ఉన్న మాట గోపాలన్న చెప్పిండు అని చెప్పి మేము మాట్లాడుకుంటా ఉన్న పరిస్థితి మీ అందరికీ యాదుకుండాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వరంగల్ ఎట్లా కథం దొక్కిందో మీ అందరికీ గుర్తున్నది. ఆ రోజుల్లో ఉద్యమ సమయంలో మా వినయ్ భాస్కర్ గారు పిలిస్తే నేను కూడా ఇదే హన్మకొండలో కాగడా పట్టుకొని మీతో పాటు కవాతు చేసిన, ఈ వరంగల్ వీధుల్లో తిరిగిన, వరంగల్ జైల్లో ఆ ఉద్యమంలో భాగంగా ఇక్కడనే 2 రోజులు ఇక్కడే ఉన్నాం. ఏ పని ఇక్కడ మొదలు పెట్టినా
విజయవంతమవుతుంది అనేది కేసీఆర్ గారి యొక్క నమ్మకం, కేసీఆర్ గారి యొక్క విశ్వాసం. అందుకే మహాగర్జన పెట్టిన రజతోత్సవ సభ మొన్న ఎల్కతుర్తిలో వరంగల్ అంటుకొని పెట్టిన వరంగల్ నేర్చుకోవడానికి కారణమే మరి మీ మీద ఉన్న విశ్వాసం. ఎందుకు పెట్టుకున్నాం మరి సదస్సు ఈరోజు, ఎందుకు కలుసుకున్నాం ఈరోజు ఇంతటి ఎర్రటెండలో? కాళోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్పిండు, మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి, మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి, కసి ఆడకుండా బుసకొట్టుచుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలి అని కాళోజీ నారాయణరావు గారు చెప్పిన మాటతో, ఆ కాలంలో స్ఫూర్తితో రైతన్నకు జరిగిన మోసాన్ని, ద్రోహాన్ని మర్చిపోకుండా గుర్తు చేయడానికే మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్నకు ఈ వరంగల్ వేదికగా యాద్ చేసేందుకే ఈ సదస్సు పెట్టుకున్నాం. చాలా నక్క వినయాలు ప్రదర్శిస్తూ రైతులను మోసం చేసే మాటలు చాలా చేసినారు. రైతుల ఓట్ల కోసం గాలమేసి వల విసిరిన ఆ రోజు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చిండు, ఢిల్లీలో ఉండే తొట్టి క్యాబినెట్ పెట్టుకొని వచ్చిండు, వచ్చి ఇక్కడ సభ పెట్టి ఏమేమి చెప్పిండో ఇప్పుడు నేను మీకు చూపెడతా. ఒక్క నిమిషం. రైతులను ఉద్ధరిస్తాం, ఊడగొడుస్తాం, కొండ మీద గోధుమ తెచ్చి నీకు ఇస్తాం, 6 చందమామలు పెడతాం, ఏదో కేసీఆర్ ఏదో నేను నీకు చేసి చూపెడతాం అని 7 సూర్యులను పెడతామని పెద్ద పెద్ద డైలాగులు పెట్టి మోసం చేసి దానికి ఒక పేరు పెట్టిండ్రు, వరంగల్ రైతు డిక్లరేషన్ అని పేరు పెట్టిండ్రు. ఎట్లున్నదంటే వరంగల్ రైతు డిక్లరేషన్ సంగతి ఒక్కసారి మీకు వాళ్ళ మాటల్లోనే చూపెడతా. దయచేసి అందరూ టీవీలలో కాంగ్రెస్ లో భాగవతం వరంగల్ డిక్లరేషన్ ది చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను చదువుతా ఉన్నా, దయచేసి ఆమోదించే పక్షంలో సపోర్ట్లతో మీరు ఆమోదించాలని కోరుతా ఉన్నా. అన్నదాతలకు వెన్నుపోటు పడిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ దుర్మార్గమైన తీరును నిరసిస్తూ ఈ పోరుగల్లు ఓరుగల్లు సాక్షిగా మన రైతు సంగ్రామ సదస్సు 4 తీర్మానాలు చేస్తున్నది. మొదటిది, రాష్ట్రంలో కాంగ్రెస్ రాబందు పాలన వల్ల ఈ 2.5 ఏళ్లలో బలైన 1000 మందికి పైగా రైతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సభ తీవ్ర సంతాపం తెలియజేస్తూ రోడ్డున పడ్డ వారి కుటుంబాలను ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని తీర్మానం చేస్తున్నది. రెండవది, వరంగల్ వేదికగా కాంగ్రెస్ ప్రకటించి దగా చేసిన రైతు డిక్లరేషన్ లోని 34 హామీలను ఇప్పటికైనా సంపూర్ణంగా అమలు చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి మంత్రులు తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగలేరనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలని ఈ సభ మీ హర్షధ్వానాల మధ్య, మీ చప్పట్ల మధ్యన తీర్మానం చేసుకున్నది. మీరు ఒప్పుకున్న మాట గట్టిగా సపోర్ట్ కొట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల దగ్గర నెల రోజులుగా పడిగాపులు పడుతున్న లక్షలాది మంది రైతుల పక్షాన అన్ని పంటలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎటువంటి కండిషన్ లేకుండా మొక్కలు కావచ్చు, వరి కావచ్చు, జొన్నలు కావచ్చు, పత్తి కావచ్చు, శనగలు కావచ్చు, ఇంకా ఇతర పంటలు కావచ్చు, ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి కొనుగోలు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కొనుగోలు చేయాలని, 500 బోనస్ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఈ సభ మీ చప్పట్ల మధ్యన 3వ తీర్మానం చేస్తున్నారు. 4వది, రైతుకు ఎగ్గొట్టిన 3 సార్లు ఎగ్గొట్టిన పెట్టుబడి సహాయాన్ని బాకీతో సహా చెల్లించాలని, 2 లక్షల రుణమాఫీ పూర్తి కానీ రైతులకు ఇప్పటికైనా రుణ విముక్తి కలిగించాలని, సీఎం రేవంత్ రెడ్డి పాత్ర వేసిన రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించాలని ఈ సభ ముక్త కంఠంతో తీర్మానం చేస్తున్నది. పంపిద్దామా ముఖ్యమంత్రికి తీర్మానాలు? పంపిద్దామా? నేను చివరిగా ఒక మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు దాక్కోలేవు కొడుగా, వరి పంట పక్కన కొంటవా, 70 లక్షల మంది రైతుల చేతుల్లో తన్నులు తింటవా, తేల్చుకో. తప్పకుండా రాబోయే రోజుల్లో అష్టదిగ్బంధం చేస్తాం. తప్పకుండా మీరు కొనుగోలు వెంటనే మొదలు పెట్టకపోతే ఏ కేంద్రం కన్నా కేంద్రంలో మిమ్మల్ని నిలదీస్తాం, ఉరికిస్తామనే మాట మళ్ళొకసారి చెప్తూ, ఇంతటి ఎండలో కూడా తరలి వచ్చిన మా అన్నదమ్ముల